సెకండ్ ఐటెం ఏంటంటే చెప్తేనే మీరు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఆ ఐటెం పేరు చెప్పేస్తున్నాను, జంగిల్ చికెన్. చూసారు కదండి, జంగిల్ అంటే అడవి. అంటే అడవి మనుషులు తినే చికెన్ అయితే కాదు. బట్ ఎందుకంటే దాని ప్రొసీజర్ ఆ విధంగా ఉంటుంది. మరి దానికి పేరు తగ్గట్టుగా దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి జంగిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కార్న్ఫ్లవర్, పెరుగు, గరం మసాలా, ఉప్పు, నూనె, మైదా పిండి, బటర్. సో జంగిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడా జంగిల్ చికెన్. ఎందుకంటే డిఫరెంట్ పేర్లోనే చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ డిఫరెన్స్ చూడడానికి మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మరి ముందుగా చికెన్ ఏంటంటే హోల్ చికెన్ అండి. ఇది విత్ స్కిన్తో మనకు కావాలి. స్కిన్తో ఉన్నప్పుడే మనకి దీని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఏంటంటే విత్ స్కిన్తోనే మనము ఉంచాము. చాలామందికి స్కిన్ నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిన్ తీసి కూడా చేసుకోవచ్చు. సో మరి ఈ విధంగా హోల్ చికెన్ మనం తీసుకోవాలి. ముందుగా దీన్ని మనం మసాలాస్తో మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకి ఈ పౌడర్స్ అన్నీ దీంట్లో వేయగానే దీంట్లో మనం వాటర్ యూజ్ చేయం. కాబట్టి ఏంటంటే బాగా మిక్స్ చేయడానికి ఎక్కువ ఆయిల్ మనకు పడుతుంది. దీంట్లో ముందుగా మనం కారం వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. అలాగే జీరా పౌడర్ ఒక 2 స్పూన్లు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్. అలాగే గరం మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. అలాగే పెరుగు. ఈ పెరుగు మనం హ్యాంగ్ చేసుకోవాలండి, హంకాడ్ అంటారు దీన్ని. మనకి ఏదైనా మజిలిన్ క్లాత్ దొరుకుతుంది కదా, ఇంట్లో పల్చగుండే క్లాత్లో పెరుగు దాంట్లో వేసి మనం దేనికైనా కట్టి మన ఇంట్లో కిచెన్లో మనం ఐటమ్స్ పెట్టుకుంటాం చూసారా, ప్లేట్లు, స్పూన్లు, గరిట్లు పెట్టుకున్న దానికి ఇది కొంచెం ఒక ముడి వేసి దానికి పెట్టుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది బయటికి. తర్వాత ఏంటంటే చాలా థిక్గా మనకి పెరుగు తయారవుతుంది. ఆ పెరుగుని వేసుకోవాలి. మనకి పెరుగు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి పులుపు వస్తుంది. మసాలాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పులుపుగా అలాగే కారంగా ఉంటేనే మనకి ఆ చికెన్ టేస్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్లు మైదా, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లవర్. సరే కదండి, ఇప్పుడు ఈ మసాలాస్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బేసిక్గా హోటల్స్లో మనకి రెడ్ కలర్ యూజ్ చేస్తారండి. రెడ్ కలర్ యూజ్ చేయడం వల్ల హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రెడ్ కలర్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి సింథటిక్ కలర్స్, దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. మనం ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ కూడా చూసారా మనకి పైన కొంచెం ఆయిల్ కూడా మనకి తేలింది. ఇప్పుడు ఈ మసాలాని మ్యారినేట్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ టైప్లో మనం బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో మనకు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఒక గిన్నె తీసుకుందాం. ఈ గిన్నెలో మసాలాస్ ఆల్రెడీ చూసారు కాబట్టి ఈ మసాలా ఈ గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్లో మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ టైప్లో మనకి తయారవుతుంది. మొత్తం మసాలాస్ కూడా పూర్తిగా దీనికి అంటుకున్నాయి కదా. ఈ చికెన్ హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాలు ఇంకా బాగా పడతాయి. కాబట్టి ఏంటంటే మనం మ్యారినేషన్ బాగా చేసాం, ఎందుకంటే బాగా మిక్స్ చేసాం కాబట్టి ఇంకా మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. మసాలాలు బాగానే ఈ చికెన్కి పట్టాయి. ఇప్పుడు చాలామంది ఇంట్లో తందూరి ఉండదు, అలాగని చెప్పేసి తందూరు మనం ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే బొగ్గులు వేసుకొని దాంట్లో అది వేడి చేయాలి, దాంట్లో కిరోసిన్ పోయాలి లేదా డీజిల్ పోయాలి. పోసిన తర్వాత అది మనకు బాగా మండుతుంది. అది బొగ్గులు ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు మనం దానిపైన కాల్చాలి. అది చాలా పెద్ద ప్రొసీజర్. కాబట్టి ఏంటంటే అలాంటి పెద్ద ప్రొసీజర్ని ఈరోజు మనం కట్ చేసి చాలా షార్ట్ కట్లో ఒక షార్ట్ ప్రొసీజర్లోకి మనం తీసుకొస్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి తందూరి చికెన్ మనం తింటే మనకు వస్తుందో సేమ్ చికెన్ ఇప్పుడు మనం ఈ జంగిల్ చికెన్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇంట్లో మనకి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో ఎందుకంటే కోడికి తగ్గట్టు సైజ్ మనకి గిన్నె కావాలి. సో ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే మనకి దీని నుంచి వచ్చే స్టీమ్ తగిలి మనకి హాఫ్ డన్ అయిపోవాలి ఫస్ట్ చికెన్. ఈ లోపు మనం ఏం చేయాలంటే ఈ చికెన్ ఉంది కదా, ఒక షీట్ తీసుకోవాలి. ఒక ఐరన్ ఉంటుంది కదా, మనకి తందూరులో యూజ్ చేస్తారు. దీంట్లో చికెన్ టిక్కా తర్వాత తందూరి చికెన్ అన్నీ పెట్టి మనకి డైరెక్ట్గా తందూరులో ఈ విధంగా పెట్టేస్తారు. మనం అదే షీట్ని తీసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కదా, ఈ చికెన్ని దీంట్లో గుచ్చాలి.
చూసారు కదా. ఈ టైప్లో మనం గుచ్చుకున్న తర్వాత ఈ టైప్లో మనం మసాలా కూడా కొంచెం వేసుకొని మన వాటర్ కూడా వేడి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్లో పెట్టుకోవాలి. నీటిలో మనకి ఇది మునగకూడదు. మునిగిందంటే మళ్ళీ దీంట్లో ఉండే మసాలాస్ అన్ని నీటిలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ చికెన్ బాయిల్ అయిపోద్ది, రోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇప్పుడు దీనిపైన 10 minutes చిన్న మూత పెట్టుకుందాం. ఆఫ్ డన్ అయ్యే వరకు మనం స్టీమ్ చేసి పెట్టుకుందాం. సో మరి మనకి ఇంకొంచెం టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి లోపల బోన్స్లో మనకి బోన్స్ మ్యారో ఉంటుంది. ఈ మ్యారో కూడా మనకి బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అలవాటు అనమాట, ఈ బోన్స్ నమిలి దాంట్లో ఉండే బ్లాక్ పదార్థం ఉంటుంది కదా, కాల్షియం, దాన్ని అది కూడా తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మైక్రో అవసరం లేదు, అలాగే తందూరు అవసరం లేదు, బార్బెక్యూ గ్రిల్లర్ అవసరం లేదు, అలాగే గ్రిల్లర్ కూడా అవసరం లేదు. సో మరి మనకి చూద్దాం, ఇప్పుడు మనం దీన్ని మూత తీసి చూద్దాం. చూడండి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఒక 2 minutes ఇక్కడ పెడదాం. ఈ లోపు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తందూరి ఐటమ్ ఎలా ఉంటుంది, ఎక్దమ్ డ్రై ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకోవాలి. అట్మాస్ఫియర్ని రెగ్యులర్గా మన ఇంట్లో స్టవ్ ఉంటుంది. ఈ స్టవ్కి 2 సైడ్లు కూడా మనం ఏదైనా ఎలివేషన్ అంటే కొంచెం హైట్లో ఏదైనా పెట్టుకొని ఇప్పుడు ఈ సీకిని దాని మధ్యలో పెట్టేసామనుకోండి, ఈ ఫైర్ మనం ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది గ్రిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ మసాలా కూడా మొత్తం ఫ్రై అవుతుంది, అలాగే గ్రిల్ కూడా అయిపోతుంది. కానీ ఏంటంటే మధ్యలో మనం ఈ సీక్ ఏదైతే ఉందో ఈ సీక్ని మనం తిప్పవలసి ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర చూసారు కదండి, ఈ హాట్ కేస్ సెట్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీంతోనే ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. కావాల్సిన హైట్ మనం ముందుగా సెట్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే 2 సైడ్లు మనం 2 ఇటుకలు పెట్టామనుకోండి, అది కూడా మనకి న్యాచురాలిటీగా ఉంటుంది. సేమ్ సైజులో ఇంకోటి ఉంది, ఇది కూడా మనం సైడ్ సెట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మనకు రెడీ ఉంది కదా, ఈ చికెన్ని సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం మంటని కొంచెం హై చేసుకుందాం. దీన్ని కొంచెం తిప్పాలి. తిప్పినప్పుడు ఏంటంటే మనకి డ్రై ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. చెప్పాను కదండి ముందుగానే, నేను చెప్పాను జంగిల్ చికెన్ ప్రాసెస్ మనకేంటంటే చాలా కష్టంగా ఉంటుంది, బట్ తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఏంటంటే మంట మీద ఆయిల్ పడినప్పుడు ఆటోమేటిక్గా అది బర్న్ అవ్వడం సహజం. దానివల్ల ఏంటంటే మనకి ఆయిల్ కింద పడుతున్నప్పుడు స్టవ్ మీద ఈ విధంగా మనకి బర్న్ అవుతుంది. బాగా 4 సైడ్లు మనం కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇదిగోండి ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫైనల్గా ఐటమ్ రెడీ అయిపోయింది, జంగిల్ చికెన్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనికి ఎందుకంటే జంగిల్ చికెన్ కాబట్టి దీనికి తగ్గట్టు సలాడ్ కూడా కావాలి, గార్నిష్ కూడా మనం రెడీ చేసుకోవాలి. సో ఆనియన్ స్లైసెస్, ఇప్పుడు మనం చిన్న స్లైస్ని కట్ చేసుకోవాలి. ఇంకోటి అంటే చికెన్తో ఆనియన్ గుడ్ కాంబినేషన్, మీ అందరికి తెలిసిందే. అలాగే నిమ్మకాయని కూడా కట్ చేసుకుందాం. తర్వాత పుదీనా, మనం ఫ్రెష్గా ఉంది చూసారా పుదీనా, దీన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఆనియన్ రింగ్స్, అలాగే లెమన్ పీసెస్. ఫైనల్గా మన చికెన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. లైట్గా బటర్ అప్లై చేద్దాం. చూసారా వేడిగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి మెల్ట్ అయిపోతుంది బటర్. ఈ టైప్లో మనం బటర్ అప్లై చేసుకుందాం. సో చూసారు కదండి, హాట్గా జంగిల్ చికెన్ రెడీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జంగిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కార్న్ఫ్లవర్, పెరుగు, గరం మసాలా, ఉప్పు, నూనె, మైదా పిండి, బటర్. జంగిల్ చికెన్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కారం, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు, మైదా పిండి, కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మసాలా మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత చికెన్ను వేసి బాగా అప్లై చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసి నీళ్లు వేడయ్యే లోపు ఆ చికెన్ను ఒక సీకు గుచ్చుకొని మరిగిన గిన్నెపై పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఆ చికెన్ని తీసుకొని స్టవ్ మంట మీద బాగా కాల్చుకోవాలి. చికెన్ బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన బటర్ అప్లై చేసుకొని పుదీనా, ఆనియన్, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.